సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాను కదా, దీనికన్నా ముందు 5 years మధ్యలో ప్రొడ్యూస్ చేసాం సీరియల్స్. ఓకే 2019. సో యాక్ట్ చేయలేదు. ఓకే. అంతకుముందు లాస్ట్ అమెరికా అమ్మాయి సీరియల్, అమెరికా అమ్మాయి చేసినప్పుడు అష్టాచమ్మ చేశాను. 14, 15, 13, జాబిలమ్మ చేశాను 12 మధ్యలో కొన్ని రోజులు ప్రభాకర్ గారి. ఆ తర్వాత ముందు అంతఃపురం భార్యమని ఈటీవీ చేశాను. 9, 10. ఓకే. సో అట్లా ఒక 15, 16, ఒక 18 years ఈజీగా అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. 15 అబోవ్ అయితే డెఫినెట్గా ఉంటుంది, డౌట్ దాంట్లో. సో అయితే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉన్నారు Yes. సీరియల్స్. Yes, total ఆర్జే విజే ఇవన్నీ కలిసి పైన ఉంటాను. జెమినీ మ్యూజిక్ లో చేశారు. ఓకే. సో జనరల్ గా డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యాం ఇలా అంటుంటారు, అలా మీకు ఏమన్నా అంటే ఏదో అవబోయేది అయ్యాం? అసలు స్క్రీన్ మీదకి రావాలని అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అయి చదువుకునేటప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ నేను దాదాపు పోటీ పడి చూసేవాళ్ళం సినిమా. అంటే వాళ్ళేమో నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు. ఓకే. నేనేమో నచ్చిన మూవీ ఎక్కువసార్లు చూసేవాళ్ళం. ఓహో, చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళు నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవారు, మీరు నచ్చిన మూవీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేవారు. సో ఓకే, అది తప్ప యాక్టర్ అవుదామని స్క్రీన్ మీదకి వెళ్దామని అది లేదు. అసలు చదువుకోవడానికి వచ్చాను. ఓకే. ఏంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేటలో చదివాను. ఓకే. మీ నేటివ్ అక్కడే? అక్కడ నర్సరావుపేట పక్కన చీమలమర్రి అని పల్లెటూరు. గుంటూరులోనే ఇంటర్మీడియట్ చదివాను. నర్సరావుపేటలో మన ఎన్టీఆర్ కాలేజ్ అని ఉండేది, దాంట్లో డిగ్రీ చదివాను. ఆ తర్వాత ఇక్కడ బి లెవెల్ కంప్యూటర్స్ అని అది చదివాను ఇక్కడ. ఓకే. అప్పుడు ఎంసీఏ టెస్ట్ రాస్తే 12,000 ర్యాంక్ వచ్చింది. 12,000 ర్యాంక్ ఇప్పుడైతే 1 lakh వచ్చిన సీట్ వస్తుంది. ఓకే. అంటే నేను 12,000 ర్యాంక్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాలేజీలు పెంచారు. సో నేను ముందు అప్పుడు నాకు సీట్ రాకపోతే నేను బి లెవెల్ కంప్యూటర్స్ జాయిన్ అయ్యా. అది మోర్ దెన్ అంటే అది ఇంకా ఎంసీఏ కన్నా టఫ్గా ఉంటుంది. 50 marks పాస్ మార్క్. అది 50 వస్తేనే సబ్జెక్ట్లో 50 వస్తే 150 వస్తే పాస్ అవుతాం డిగ్రీ తర్వాత. సో అది చదివి అది హాస్టల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అవి జరిగేటప్పుడు నా డిగ్రీలో క్లాస్మేట్ మురళి అని ఉండేవాడు, తను యాక్టింగ్ ట్రై చేసేవాడు. ఆ పక్క రూమ్ అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఫణి అని ఇంకొక ఆయన యాక్టర్ ఉండేవాడు, ఇట్లా మూవీస్లో యాక్ట్ చేసి. ముందు రోజు ఏదో అంటే అంతా నువ్వు నాకు నచ్చావు సినిమా చూసి వచ్చాం. మా రూమ్లో అందరూ రకరకాల అందరూ మేము చదువుకు రిలేటెడ్, కొంతమంది బిజినెస్ ఉన్నారనుకుంటా. మా బ్యాచ్ ఉండేది ఒక 20-25 members బ్యాచ్. గుడ్ స్టూడెంటా మీరు? గుడ్ స్టూడెంట్ అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓకే. ప్రతి హాస్టల్ నుంచి ప్రతి హాలిడేస్కి మొత్తం బుక్స్ తీసుకెళ్ళేవాడిని, హాలిడేస్లో మొత్తం చదివేద్దామని. అంటే ఎప్పటికప్పుడు బాగా చదువుదామని ఉండేది. మళ్ళీ అదే బ్యాగ్ ఎప్పుడు చదవలేకపోయాను. వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, నాట్ గుడ్ స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓకే. మొత్తానికి అలా సమ్ అక్కడ ఏదో సో రూమ్మేట్ వల్ల ఇలా రూమ్మేట్స్ అట్లా ఏదో ఫొటోస్ ఇచ్చేసేసి అనుకోకుండా అలా స్క్రీన్ మీదకి వచ్చాం. ఫస్ట్ స్క్రీన్ మీదకి వచ్చారా? రేడియో కన్నా కాదు, మూవీస్ లో సై సినిమా చేశాను. సినిమా ఈ స్టూడెంట్ బ్యాచ్ గేమ్స్ దాంట్లో అంటే కనపడం అంటే కట్అవుట్ ఉంది కదా ఉండడం. తర్వాత భద్ర సినిమాలో ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, చాలా మంది తెలుసు. మన నాతో సోషల్ మీడియా టచ్లో ఉండే వాళ్ళందరూ తెలుసు. వాళ్ళు దాన్ని కూడా గుర్తుపెట్టి అడుగుతుంటారు, ఆ క్లిప్ కట్ చేసి నాకు పెడుతుంటారు. ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, మీరు మాకు చదువు చెప్పించే దేవుడికి ఏదైనా జరిగితే ఎవరైనా చదువుకోమన్నా చంపేస్తామని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు ఇచ్చారు. పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఒక 5-6 స్టూడెంట్స్ ఉంటారు, ఆయన కొంతమంది స్టూడెంట్స్కి చదువు చెప్పేస్తుంటారు. అక్కడ ఏదో అటాక్ జరిగితే ఊర్లో డైలాగ్ ఉంటుంది. సో ఫస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత ఇంకా ఇదేంటి చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి, ఇలా చేస్తే ఎప్పటికీ ఆయన మనకు తెలియదు కదా, అలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తే పెద్ద పెద్ద క్యారెక్టర్ ముందుకు వెళ్తాం అని కూడా అవ్వాలి లేదు, తెలియదు. అసలు ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. అక్కడ సారథి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తను తీసుకెళ్ళేవాడు ఆఫీస్కి. నేను ఫోటో ఇచ్చిన ప్రతి ఆఫీస్లో నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు, ప్రతి చోట. అసలు సినిమా కష్టాలు అసలు ఏమీ నాకు లేదు. నేను ఫోటో ఇస్తే రాజమౌళి గారిని కలిసి ఫోటో ఇచ్చాను, వచ్చింది ఆఫర్ వచ్చింది, బైక్ కొనుక్కున్నాను. మన బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్, తీసుకెళ్తే ఆయన భద్రాదంటే ఇచ్చాడు. సత్యం సినిమా సుమంత్ గారిది, దాని చేసి వచ్చిన పెళ్లి కూడా క్యారెక్టర్ ఇచ్చాడు అంతే. ఇదేంటి చాలా చిన్న చిన్నవి వస్తున్నాయి మనకి, ఎప్పుడు కావాలి అని చెప్పేసి నేను ఆదిత్య మ్యూజిక్ స్క్రోల్ వేస్తున్నారు. ఓకే.
ఫొటోస్ పంపండి, కాదు ఆడిషన్స్కి వచ్చేయమని. ఆడిషన్ ఉంది వచ్చేయండి, వచ్చేయండి మీరందరూ యాంకర్లుగా అంటే అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్నింగ్ లో ఉంది. అందరూ వస్తున్నారు, యాంకర్స్ అందరూ వస్తున్నారు. సరే నెక్స్ట్ రోజు వెళ్తే అసలు 1200 మంది 1500 మంది వచ్చారు అక్కడికి, రోడ్ నెంబర్ 7. అవును, జీవికి ఆపోజిట్. మందిలో మనం సెలెక్ట్ అవ్వలే అని చెప్పి వచ్చేసాను. ఇవ్వలే తెలిసినట్టు క్యాన్సిల్, అంత మంది ఎక్కువ వస్తారు ఊహించక క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ బట్ అయిపోయింది. నేనైతే జనాలను చూసి వచ్చేసాను, బ్యాక్ వచ్చేసాను. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్, ఈ సారథి అనే ఫ్రెండ్, నేను తను వాకింగ్కి వెళ్ళి అక్కడ దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా జెమినీలో, సీతాదేవి గారిని ఎవరు ఉన్నారు, వెళ్దామంటే అక్కడికి వెళితే ఆవిడే పని చేయట్లే అక్కడ ఎవరు, ఆవిడ లేరు. కానీ స్మిత అని అక్కడ హెడ్, ఆదిత్య ఛానల్ హెడ్, ఆవిడ వచ్చి మీరు యాంకరింగ్ ట్రై చేయడానికి వచ్చారని అడిగింది డైరెక్ట్ చూసి మిమ్మల్ని. యాక్చువల్గా నాకు అంత కాన్ఫిడెన్స్ నన్ను చూడగానే యాక్టర్ అనుకుంటారని కాన్ఫిడెన్స్ లేదు, బట్ షీ ఆస్క్ మీ లైక్ దట్. ఓకే. సో వెళ్ళి మామూలుగానే మాట్లాడాము, రేపు రండి ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం అన్నారు. వచ్చాను. నాకు ఎక్కడ ఆడిషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు కూడా నేను ఆడిషన్ ఇవ్వాలంటే నేను ఇంకా మానేస్తాను వెళ్ళటం. అయితే ఇప్పటివరకు ఎక్కడ ఆడిషన్ లేదు మీరు? అంటే ఇచ్చాను, చెప్తున్నా. ఇప్పుడు ఆడిషన్ అయితే ఇప్పటికి కూడా నేను ఆడిషన్ కనుక అడిగితే ఎవరైనా నేను ఏం చేయాలో నాకు తెలియదు. బట్ యాక్టింగ్ నువ్వు చేయమని ఇది నీ క్యారెక్టర్ అని డైలాగులు చెప్తే వితౌట్ ప్రాంప్టింగ్ అయినా చెప్పగలుగుతా. సూపర్. బట్ నేను ఇంతవరకు ఆడిషన్ ఇవ్వాలంటే మాత్రం ఏం చేయాలో అర్థం కాదు నాకు అసలు ఆ ఏరియా. ఎందుకంటే నేను ఏదైనా ట్రైన్ అయితే ఇన్స్టిట్యూట్లో నాకు ఆ డేటా ఉండేది. ట్రైన్ అవ్వలేదు మీరు, డైరెక్ట్ అసలు యాక్టర్ అవుదాం అనుకోలేదు కదా మీరు, కాబట్టి ట్రైన్ అవ్వలేదు. సో ఆవిడ నెక్స్ట్ డే పిలిచారు. అక్కడ ముగ్గురు ఉన్నారు, అనితా రెడ్డి గారు, మన స్మిత గారు హెడ్, తర్వాత సరళాదేవి గారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏదో టాపిక్ ఇచ్చారు, వర్షం మీద ఏదో మాట్లాడేసాం, బాగా మాట్లాడేసాం. అదే ఆడిషన్. వాళ్ళు అటు మొహమాలు చూసుకున్నారు, ఇటు ఎవడు దొరికాడు బాగా అది. అసలు టీవీకి ఎందుకు వెళ్ళానంటే ఇది సోలోగా కనిపిస్తున్నాం, యాంకర్ గా సోలోగా కనిపించామంటే మనం సోలోగా సినిమాలో ఆఫర్లు వస్తాయి అనుకుని వెళ్ళాం, అది నా ఇంటెన్షన్. ఓకే. సరే నెక్స్ట్ రోజు స్మిత గారు మళ్ళీ కాల్ చేస్తాం, బాగుంది అనుకున్నారు, కాల్ చేస్తామంటే ఆవిడ ఎన్ని రోజులైనా కాల్ చేయలేదు పాపం. 10 days తర్వాత 1 week తర్వాత కాల్ చేసి, ఇంతకుముందు మేము చెన్నైకి చాలా మంది పంపించాం ఆడిషన్స్, ఇంకేమైనా కొత్త వాళ్ళు కావాలంటే దానిలో నుంచి సెలెక్ట్ చేస్తాం అన్నారు, కొత్త వాళ్ళు అక్కర్లేదన్నారు, నీదేమో ఇక్కడే ఉంది చెన్నై కొట్టి వెళ్ళలేదు, సారీ అని చెప్పింది. అదా 1 monthకి లేదని చెప్పింది. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం నేను తీసుకోవాలి మన హైదరాబాద్. మళ్ళీ ఎప్పుడు 1 monthకి తర్వాత ఎప్పుడు సడన్గా కాల్ చేసి సాయంత్రం వస్తారా లేకపోతే ఏదో చెప్పారు, వెళ్ళా. సరే నువ్వు మేకప్ వేసుకోపో అన్నారు. ఇన్ని కాదు అప్పుడు కూడా, మేకప్ వేసుకుని స్క్రిప్ట్ ఇచ్చారు ఏదో మూవీస్ గురించి చెప్పాలని. చెన్నై వాళ్ళు వచ్చారు ఆ రోజు, ఆ ఛానల్కి సంబంధించి. ఆవిడ వాళ్ళ లోపలికి వెళ్ళి నాది చూపిస్తుంది, నన్ను మేకప్ వేసారు, నేను కిందకు వచ్చాను, ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఇన్ అన్నది, బయటకి వెళ్ళా లైవ్కి. డైరెక్ట్ లైవ్ అక్కడే డ్రామాటిక్ మొత్తం డ్రామానే. ఓకే. అలా వెళ్ళా ఫస్ట్ విజయ్. ఇంకా కాకపోతే ఇక్కడ కట్ అండ్ షార్ట్ ఏంటంటే, ఫైనల్గా సోలోగా కనపడితే మూవీస్లోకి వెళ్ళొచ్చు అనుకుంటే టీవీలో కనిపించాను కాబట్టి టీవీ సీరియల్స్ ఫోన్ చేసి అయిపోయారు. అంటే టీవీలో కనిపించాం కదా, టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఆ సీరియల్స్ ఫస్ట్ నుంచి సీరియల్స్ చూసే అలవాటు అస్సలు లేదు నాకు. మీకు మా ఇంట్లో మా ఊళ్ళో పల్లెటూరులో అప్పట్లో ఋతురాగాలు అవన్నీ చిన్నప్పుడు బాగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి ఆ టైంకి వచ్చి చూసేవాడు. అంత అప్పుడు కూడా నేను సీరియల్ చూడలేదు, సీరియల్ చూసే అలవాటు లేదు నాకు. పులివాసు గారు కాల్ చేస్తే తెలుసు కదా, పులివాసు ఆయన చేసాడు. ఆయన చేస్తే లేదు నేను సీరియల్ చేయని చెప్పా. ఫస్ట్ 3 times చేశారు ఆయన. బాగా ఆయన వల్లే నేను సీరియల్లో హీరో అవ్వగలిగాను. ఫోన్ చేస్తే లేదు నేను సీరియల్ అంటే, ఫైనల్గా నీకు ఎందుకు, నేను సినిమా అంటున్నావు కదా, నిన్ను సినిమాలాగా ప్రజెంట్ చేస్తా, ఆయన ఎలాగో మూవీ స్టార్ కాబట్టి నీకు బాగా చేస్తానంటే అక్కడ అప్పటికి నేను ఒక రాజా అని ఊ కొడతారా ఊలికి పడతారా తీశారు, తను ఫ్రెండ్ మనోజ్ గారు, మనోజ్ అని బాలకృష్ణ గారు. దానికి నేను కొంచెం స్క్రిప్ట్ సైడ్ కూడా వెళ్ళేవాడిని, వర్క్ చేశాను. సో అతను అన్నాడు చెయ్యి పర్లేదు ఏముంది, సీరియల్ వచ్చింది కదా అన్నాడు. సరే అంటున్నాడు, ఈయన కూడా సినిమాలా చేస్తున్నాడు అని చెప్పి అలా ఫస్ట్ సీరియల్ శ్రీమతి కళ్యాణం అని ఫస్ట్ సీరియల్. దానిలో మా టీవీ స్టార్మాకే ఫస్ట్ శ్రీమతి. అక్కడి నుంచి సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నాన్ స్టాప్ ఆగలేదు. అంత కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మధ్యలో 5 years గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అమెరికా అమ్మాయి అష్టాచమ్మ సీరియల్ చేసేటప్పుడు ఇంకా యాక్టింగ్ సరిపోద్ది అనిపించింది. అష్టాచమ్మకే అష్టాచమ్మ అమెరికా అమ్మాయి అప్పుడు చాలా అంటే
అంతఃపురం, భార్యామణి రెండు చాలా చాలా 1000 ఎపిసోడ్స్ హిట్ సీరియల్స్ కూడా చాలా హిట్ సీరియల్స్ సంవత్సరాల తరబడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా అమ్మాయి హిట్, అమెరికా అమ్మాయి, అష్టచమ్మ ప్యారల్ గా హిట్లు, రెండు హిట్లే. స్టార్ మా ఒకటి, జీ తెలుగు ఒకటి, రెండు హిట్ అయినాయి కదా. ఇంకా అప్పుడు ఏమో పెద్ద వర్క్ అంటే సీరియల్స్ ఒకే రకంగా ఉంటున్నాయి కదా, ఏముంది ఇంకా యాక్టింగ్ మనోటమి వచ్చింది అనిపించిందేమో మీకు కదా, ఏమో సంభవ్ ఇంక చాలే అనుకోకుండా నేను అమెరికా అమ్మాయి సీరియల్కి నేను అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ కూడా అవుదాం అనుకోలేదు. అదే ప్రొడ్యూసర్ అవుదామని అసలు నాకు లేదు, అసలు యాక్టర్ లేదన్నారు కదా. ప్రొడక్షన్ నా ఏరియానే కాదు. ఇంకా నేను ఏదైనా కొంచెం క్రియేటివ్ సైడ్ నేను స్క్రీన్ ప్లే కాబట్టి ఏదైనా మూవీస్ చూస్తుంటాం కాబట్టి, ఏదైనా సిరీస్లో అవి చూస్తుంటాం కాబట్టి, ఇంగ్లీష్ సిరీస్లో అవి స్క్రీన్ ప్లే స్టోరీ సైడ్ నాకు ఫస్ట్ నుంచి డిస్కషన్లు ఈవెన్ సినిమా వాళ్ళతో పరిచయం వాళ్ళతో ఉంది. కానీ ప్రొడక్షన్ అనేది నా ఏరియా ఎప్పుడు లేదు. మీ అకౌంట్స్ అంటే ఐ హేట్. అలాంటిది అనుకోకుండా ఏదో చిన్న మాట అంటే అది సీరియస్గా తీసుకొని జీ వాళ్ళు అప్పుడే మన సునీత తాటి మన ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఆవిడ అనుకోకుండా ఏదో వేరే ఛానల్కి సీరియల్ చేయటం, ఇక్కడ అగ్రిమెంట్ బ్రేక్ చేశారని, అదే రూల్స్ అగైనెస్ట్ అని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఏదో అనుకోకుండా నేను జయంతో అంటే సీరియస్ అంటే అంత సీరియస్ కాదు అనేసాను. అది సీరియస్గా వెంటనే అది వెరీ సీరియస్ అనమాట. వెంటనే నెక్స్ట్ రోజే టేక్ ఓవర్ చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్ ఈ రోజు 7 కాల్ చేశాడు, రేపు 10:30 మీటింగ్ అన్నాడు. ఓవర్ నైట్ అయిపోయింది, ఓవర్ నైట్ ప్రొడ్యూస్ అయిపోయారు మీరు. ఎస్ అలా ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యా. అమెరికా అమ్మాయి అయిపోయాక ఇంక నేను యాక్టింగ్, అష్టాచమ్మ అయిపోయాక అష్టాచమ్మ చేస్తున్నప్పుడే కార్తీక దీపం స్టార్ట్ అయింది. గుత్తా వెంకటేశ్వర గారు ఆయన ఇక అడిగారు, కార్తీక దీపం ఫస్ట్ మిమ్మల్ని అడిగారా? ఇది లేదు, నేను సీరియల్స్ మానేస్తున్నారు కదా చేయని చెప్పాను. అందుకనే కార్తీక దీపం ఫస్ట్ ఎపిసోడ్లో సీతాకాంత్ అనే ఒక యాక్టర్గా ఇళ్ళ అమ్మాయికి ప్రైజ్ లేదు. ఫస్ట్ ఎపిసోడ్ సో అయితే డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వకుండా అసలు యాక్టర్ నుంచి డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు క్యారెక్టర్, బట్ చేయలేదు. అంటే రీల్ వైజ్ డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు. బట్ సూపర్ హిట్ అంతాను. సో అష్టాచమ్మ తర్వాత గ్యాప్, ఇంకా అష్టాచమ్మ తర్వాత చేయను అనుకున్నాను. తర్వాత అమెరికా అమ్మాయి నడుస్తుంది ఇంకా ప్రొడక్షన్. అమెరికా అమ్మాయి తర్వాత ఇంకా నేను ఆపేసాను. తర్వాత ఈవెన్ అత్తారింట్లో అక్క చెల్లెని వైదేవి పరిణి ప్రొడక్షన్ చేశారు. ఆ 5 years యాక్టింగ్ రాలా. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా యాక్టింగ్ది? అంటే నేను హీరోగా చేశాను, ఈ 5 సంవత్సరాలు ఖాళీ, అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, స్క్రీన్ మీద కనపడట్లేదని ఏమన్నా ఇంత ఫీల్? లేదు అసలు. జనరల్గా ఆర్టిస్టులు ఇప్పుడు కూడా మళ్ళీ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అవును, మళ్ళీ వచ్చేసరి కమ్బ్యాక్ ఫుల్ బిజీ. అలా ఉండదు, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. ఏది ఎందుకంటే ముందు ఏది నేను అనుకోలే. అవును, యాక్టర్ అవ్వాలని. కానీ తర్వాత విజే చేస్తుంటే ఆర్జేగా సన్ ఎఫ్ఎం వాళ్ళు ఆర్జేగా తీసుకున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇది కాబట్టి ఇక్కడ కింద మనకి ఆఫీస్ ఉంటుంది. ముత్తు గారని నేను ఆదిత్య మ్యూజిక్ లో యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన ముందు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అయితే రేడియోలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని ముందు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మా అందరూ ఆడిషన్ తీసుకుంటే అప్పుడు కూడా నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్. ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. నాకు ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసి ఇవ్వని వాళ్ళలో నేనే, డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్స్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని. రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి.